ఒక్కడిపై 1,00,000 కోట్ల ఆరోపణలు, కుట్రలు. గత 9 ఏళ్లుగా తెలుగు నేలపై ఒక్కడిని చేసుకుని వాళ్ల రాజకీయ అవసరాల కోసం విమర్శ చెయ్యని వాడు లేడు. దేశంలోనే ముందస్తు పన్ను చెల్లించడంలో 2వ స్థానంలో కొనసాగుతున్న మన కళ్ల ముందే తన వ్యాపారాలు రోజురోజుకు ఎదుగుతున్న వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపిస్తున్నా ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇలా విమర్శించే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు భారతీ సిమెంట్నే వాడుతున్నారు. విజ్ఞానం కోసం సాక్షి పత్రిక చదువుతున్నారు, చూస్తున్నారు. పైవన్నీ కూడా నాణ్యత, ప్రజాదరణ లేకుంటే ఎప్పుడో కుప్పకూలిపోయేవి. వాటిలో దమ్ముంది కాబట్టే ఈరోజు అందరూ ఆదరిస్తున్నారు. పత్రిక పెట్టిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు సాక్షి పత్రిక 2వ స్థానంలో కొనసాగుతూ నిలబెట్టుకుంది. ఒకానొక సమయంలో ఈనాడుకు ముచ్చెమటలు పట్టించి లాభాల్లో కొంతైనా విలేకరులకు ఇచ్చేట్లు చేసింది. మొత్తం పేపర్ అంతా రంగులద్దింది. ఈనాడు ఇప్పటికీ చాలా జిల్లా ఎడిషన్స్ బ్లాక్ అండ్ వైట్లోనే కొనసాగుతున్నాయి. విపరీతమైన పోటీలో దాదాపు 20 వరకు ఛానల్స్ ఉన్న తెలుగు నేల మీద ఇప్పటికీ సాక్షి టాప్ 4లో కొనసాగుతోంది. ఇక్కడ ఈటీవీ న్యూస్ సాక్షి కనుచూపు మేరలో కూడా లేదు. ఇక సిమెంట్ రంగంలో ఉన్న పోటీ అంతా ఇంత కాదు. అటువంటి రంగంలో అవలీలగా టాప్ చైర్ భారతీ సిమెంట్ చేజెక్కించుకుంది. ఇక నిర్మాణ రంగంలో మొత్తం కాంట్రాక్టర్స్, బిల్డర్స్తో ప్రజలు అడిగి మరీ భారతీ సిమెంట్ని వాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. నాణ్యత కోసం భారతీ సిమెంట్ డబ్బులు మిగిలాలంటే మిగతావి అన్న చందంగా తన హవా చూపుతోంది. కొన్నేళ్ల దిగ్గజాలను కూడా తోసి మరీ ముందుకు దూసుకుపోయింది. ఇంతటి మహత్తర విజయం, ఇంతటి సంచలనం ఒక యువకుడిగా జగన్ సాధించాడు. కానీ ఇప్పటికీ రాజకీయ ఆరోపణల కోసం జగన్ని నిందించడం అంటే ఒక యువకుడి కష్టాన్ని, వేల మంది కార్మికుల కష్టాన్ని తీవ్రంగా అవమానించినట్టే. ఇప్పటి యువతకి జగన్ వ్యాపారాలు ఆదర్శం కావాలి. అంతేకాని కళ్ల ముందు కనపడే వ్యవస్థల్ని ముందర పెట్టుకుని ఆరోపణలు చేయడం అంటే ఒక యువ వ్యాపారిని అవమానపరచడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.